సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు మన మార్కెట్ రియాక్షన్, సో ఒక వాలటైల్ వీక్ మొత్తం మనం ఈ పర్టికులర్గా జనవరిలో చూసాము. సో డిసెంబర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒక బులిష్ ఎండింగ్ వచ్చింది. కానీ మనకి పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. సో మార్కెట్ ఎంతవరకు కరెక్షన్ అవ్వచ్చు, ఏ లెవెల్లో అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి ఫాల్ కంటిన్యూ అవుతుందా అవ్వదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్స్ ఎక్కడ ఉండొచ్చు అన్న వాటి గురించి. సో మనం ప్రెజెంట్ ఇప్పుడు ఒకసారి వాటిని రివ్యూ చేసుకుంటూ నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో మనకి మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ఒక్కసారి రివ్యూ చేద్దాం. సో ముందుగా మనం ఒకసారి నిఫ్టీ కనుక గమనించినట్లయితే మనం ప్రీవియస్గా ఏదైతే మాట్లాడుకున్నామో 21,300 దగ్గర నుంచి అయితే ఒక మంచి సపోర్ట్ అయితే మార్కెట్ తీసుకుంది. మనం ప్రీవియస్గా అనుకున్నట్టుగానే ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ ఒక పెద్ద ట్రెండ్ లైన్ మనకి అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుందని చెప్పేసి చూపించాము. ఈ ట్రెండ్ లైన్ మనకు అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుంది. సో ద సేమ్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళింది మార్కెట్ చాలాసార్లు. బట్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ఫెడ్ రిలేటెడ్ న్యూస్ తర్వాత ఒక హ్యూజ్ డీవియేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి సపోర్ట్ కూడా ద సేమ్ ట్రెండ్ లైన్ మీదనే మార్కెట్ తీసుకుంది. సో మనం మొన్న మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా నెక్స్ట్ సపోర్ట్ మనకి ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించే యాజ్ ఆఫ్ నో మనకి నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా అక్కడే సపోర్ట్ తీసుకుంది. సో ఈ రోజు మేబీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంత నెగిటివిటీ ఉండొచ్చు, బట్ ఆన్ ద హోల్ మనకి నిఫ్టీ మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఇవాల్టి క్లోజింగ్ చూసిన తర్వాత సహజంగా మార్కెట్లో ఇంకా బాటమ్ అవుట్ అయిపోయింది, ఒక మంచి రివర్సల్ వచ్చేస్తుంది ఒక మైండ్ తోటే చాలామంది ట్రేడర్స్ ఉంటారు. సో మన అప్కమింగ్ వీక్లో మనకి ఎటువంటి కండిషన్స్ ఉండొచ్చు అనే వాటి ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ కనుక క్యాండిల్ ఫార్మేషన్ చూసినట్లయితే ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. బట్ లోవర్ లెవెల్లో పర్టికులర్గా మనకి చాలా బయింగ్ సపోర్ట్ అయితే మనకి 21,300 దగ్గర నుంచి అయితే బయింగ్ సపోర్ట్ వచ్చింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందా అవ్వదా అనేది ఒక కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం గమనిస్తూ ఉండాలి. అండ్ వన్ డే టైం ఫ్రేమ్ ప్రకారం పర్టికులర్గా మనకు ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఈరోజు నిఫ్టీలో గమనించాము. సో ఈ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ యొక్క హై అండ్ లో ఈ రెండింటిని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ హై సైడ్ బ్రేక్ చేస్తే కనుక హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంటుంది, లోవర్ సైడ్ బ్రేక్ చేస్తే కనుక లోవర్ సైడ్ రావడానికి చాలా హై ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ పర్టికులర్గా ఎక్కువ లోవర్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. అండ్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అవ్వాలి అని అంటే మార్కెట్ రిలేటెడ్గా చాలా పాజిటివిటీ ఉండాలి. అండ్ ఇక మీదట రావాల్సినటువంటి అన్ని Q3 రిజల్ట్స్ అన్నీ కూడా మార్కెట్ని సర్ప్రైజ్ చేస్తూ బెటర్ సైడ్ ఉండకపోతే తప్ప మనం ఈ ట్రెండ్ లైన్ అండ్ అబోవ్ సస్టైన్ అవ్వడం అయితే చాలా కష్టము. ఏ ఒక చిన్న డిప్ వచ్చినా మార్కెట్ 21,300 అండ్ బిలో కనుక క్లోజ్ అయినా మనకి ఈ ట్రెండ్ లైన్ కంప్లీట్గా వర్డ్ అయిపోతుంది. సో మనకి మార్కెట్ అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఒకసారి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కీ లెవెల్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము. అండ్ మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి 21,900 దగ్గర నుంచి 21,850 దగ్గర నుంచి 21,750 ఈ 100 పాయింట్స్లో పర్టికులర్గా సెల్లర్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో 21,750 దగ్గర నుంచి నెక్స్ట్ 100 పాయింట్స్ మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు కూడా ఒక లెవెల్ తీసుకోము. ఎందుకనంటే మనకి కొంత ఫేక్ బ్రేక్అవుట్స్ రావచ్చు, మేబీ చాలామంది రీటైలర్స్ ట్రాప్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒక రేంజ్ని కనుక తీసుకున్నట్లయితే సో ఆ సెల్లర్స్ రేంజ్ అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ 100 పాయింట్ రేంజ్లో కనుక నిఫ్టీ మూవ్ అయినట్లయితే సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి ప్రీవియస్గా మేక్ చేసినటువంటి లో 21,290 నుంచి 21,390 అగైన్ ఈ 100 పాయింట్ జోన్. సో డౌన్ సైడ్ ఒక 100 పాయింట్ జోన్, అప్ సైడ్ ఒక 100 పాయింట్ జోన్, ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కువగా కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆన్ ద ఐదర్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ జరిగినా కానీ మనకి హయ్యర్ సైడ్ ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ తోటి బ్రేక్అవుట్ జరిగితేనే మూమెంట్ ఉంటుంది. బట్ లోవర్ సైడ్కి మాత్రం పెద్దగా బ్యాడ్ న్యూస్ కూడా అవసరం లేదు. మనకి ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ యొక్క ప్రెషర్ ఒకటి ఉన్నా కానీ మనం డౌన్ సైడ్ బ్రేక్ అవడానికి అంటే మనకి వీక్నెస్ ఎక్కువగా ఉంది. సో చిన్న పుష్ వచ్చినా కానీ లోవర్ సైడ్ బ్రేక్ అవ్వడానికి అయితే బ్రేక్ డౌన్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. హై సైడ్కి మాత్రం స్ట్రెంత్ చాలా కావాలి. ఇది నిఫ్టీకి సంబంధించి. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చార్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. వన్ డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ మనం ఇవాళ క్యాండిల్ పర్టికులర్గా గమనించినప్పుడు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, కానీ మనకు బ్యాంక్ నిఫ్టీ మాత్రం రెడ్లోనే క్లోజ్ అయింది. సో పర్టికులర్గా ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్కి సంబంధించి కూడా మనం మొన్న డిస్కస్ చేసుకున్నాము.
జస్ట్ లైక్ మనకి నిఫ్టీ లాగానే అక్టోబర్ మంత్ నుంచి ఆల్ అరౌండ్ అక్టోబర్ మంత్ నుంచి ఒక ట్రెండ్ ఫాలోయింగ్ అయితే జరుగుతోంది. సో ద సేమ్ ట్రెండ్ లైన్ మనకు అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్లోనే ఉన్నాము. అండ్ మనకు ఆ ఫాల్ అనేది కూడా ఆ ట్రెండ్ లైన్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి దాని అబోవ్నే మార్కెట్ 2 days క్లోజింగ్ అయితే జరిగింది. ఈరోజు సపోర్ట్ కూడా అంటే మార్కెట్ అంత రెడ్లో ఉన్నప్పటికీ సపోర్ట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో మనకు మార్కెట్ తీసుకోవడం అయితే అబ్జర్వ్ చేసాం. సో మనకి ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్యాంక్ నిఫ్టీలో కనుక బ్రేక్ డౌన్ జరిగితే మనకి 44,623 వరకు కూడా డౌన్ సైడ్ స్లైడ్ అవ్వడానికి చాలా హై ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక మేబీ సమ్వేర్ అరౌండ్ 1400 పాయింట్స్, ఇంకొక 1400 పాయింట్స్ వరకు కూడా కిందకి రావడానికి అయితే స్కోప్ అయితే చాలా కనిపిస్తుంది. సో 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి మనకి ఎక్కడ నెక్స్ట్ సపోర్ట్స్ ఉన్నాయనేది గమనిస్తే రెసిస్టెన్స్ అనేది 47,000 నుంచి 46,919. సో ఇవాళ రిజెక్షన్ కూడా ఆల్మోస్ట్ మనకి అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి రిజెక్షన్ అంటే మొన్న ఫాల్ స్టార్ట్ అయిన రోజు అక్కడి నుంచే మనకి రిజెక్షన్ జరిగింది. సో ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిన 47,000 దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్స్ రావడానికి అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనకి హవర్లీ టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఒక్కసారి మనం ఇంకొక క్యాండిల్ అంటే డే క్యాండిల్ కంప్లీట్ అవ్వడం కోసం వెయిట్ చేయాలి. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారం కూడా మీరు గమనించాలి ఒకసారి 1 day టైం ఫ్రేమ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫిబొనాచి ప్రకారం కూడా సో ద లాస్ట్ లెగ్ అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాపర్గా మనకి ఆ బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కనుక మనం ఫిబొనాచి కనుక తీసుకున్నట్లయితే మనకి 0.5 అనేది డెసిసివ్గా బ్రేక్ అయిపోయింది. నిన్న పర్టికులర్గా మార్కెట్ 0.5 అండ్ అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది ఫిబొనాచిలో అండ్ అక్కడ సస్టైన్ అవ్వలేదు. ఈ రోజు కూడా మార్కెట్ 0.5 అండ్ అబోవ్ ఫిబొనాచికి ఓపెనింగ్ జరిగిన సెల్లింగ్ అయితే యాక్సలరేట్ అయిపోయి మనకి 0.5 బిలోనే మనకి క్లోజింగ్ వచ్చింది. సో ఫుల్ బేరిష్ సెంటిమెంట్ మనకు కన్ఫర్మ్ అవ్వాలి అని అంటే 0.618 అంటే మనకి సమ్వేర్ అరౌండ్ లెవెల్ ఇస్ 45,295. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి డే క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినట్లయితే మనకి కంప్లీట్గా బేరిష్ సెంటిమెంట్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఇవాళ యాక్టివిటీ నిఫ్టీ పరంగా ఎలా జరిగిందో కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈ రోజు మనకి టాప్ కాంట్రిబ్యూటర్ నిఫ్టీకి వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ మనకి ఈరోజు ద వర్స్ట్ కాంట్రిబ్యూటర్ ఇస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో రెండు కూడా మనకి ఇందులో బ్యాంక్సే కనిపిస్తున్నాయి. సో పర్టికులర్గా బ్యాంక్ సెక్టార్లోనే మనకి వాలటాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. మేబీ మనకి ఐసిఐసి బ్యాంక్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే రేపు మేబీ మనకి ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ రేపు సాటర్డే రోజు ఉంది కదా, అది క్లోజ్ అయిన తర్వాత మేబీ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన రిజల్ట్స్ రావచ్చు. ఒకవేళ దానికి సంబంధించిన రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకపోయి ఉంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్ టెరిటరీలో చేరిపోయి ఉండేది. ఈ రోజే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉండేది. సో ఈరోజు పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ వాలటాలిటీకి ఉండడానికి కారణం ఇక్కడ 2 పెద్ద బ్యాంక్స్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ తీసుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో పాజిటివ్గా ఉంది, హ్యూజ్ పాజిటివ్, నిఫ్టీని అప్ సైడ్ ర్యాలీ చేసేంత పాజిటివ్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో నెగిటివ్ సైడ్ ఉంది. సో 2 బిగ్ బ్యాంక్స్ ఆపోజిట్ సైడ్స్లో ఫైట్ చేయడం వల్ల ఈరోజు పర్టికులర్గా మనకి నిఫ్టీలో ఒక హ్యూజ్ నెగిటివిటీ అయితే కనిపించింది. అండ్ నాట్ జస్ట్ నిఫ్టీ, యాక్చువల్గా నిఫ్టీ కంట్రోల్డ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ మనకి వాలటాలిటీ అండ్ నెగిటివిటీ కనిపించింది. సో గోయింగ్ ఫర్దర్ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోతే ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ ఉంది. బట్ ఆన్ ద హయ్యర్ ఛాన్సెస్ నెగిటివ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.